ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 14వ వచనము. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోవు వారందరినీ లేవనెత్తేవాడు అని వాగ్దానం పరిశుద్ధాత్మ అర్ధరాత్రి ప్రార్థన చేసి వేసేసారి నుంచి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాను. వెంటనే షార్ట్స్ పడిన చూడక్కడ ఆవిడ అందినప్పుడు ఉదయకాలం సాయంత్రం రాత్రి ప్రార్థన చేసి త్యాగం చేస్తున్నాను. ఆ బైబిల్ అయితే దేవుని కృప పూర్తి రాస్తాను. ఇంకా ఉపాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అక్కడ దేవుడు మరి ఉద్ధరించేవాడు, కుంగిపోయిన లేకపోవాడు అనే వాగ్దానం నా నోట ఉంచండి. రాత్రి వెంటనే షార్ట్స్ పెట్టిన తర్వాత యూట్యూబ్ పెడతాను. ఎందుకంటే ఉన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియచి ఉన్నారనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి కీర్తనలో 37 అధ్యాయం 24వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేలను పడిన లేవలేక ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు మన చేయి పట్టుకుని ఉన్నాడు అనమాట. మరి మా పిల్లల చేతులు కూడా దేవుడు పట్టుకుని ఉన్నారు. మన అప్పుడు నేలను పడినా కానీ లేవలేక ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మరి ఎవరైనా సరే నేలను పడినా కానీ మరి ఆయన నమ్ముకున్న వారందరినీ చేతులు పట్టుకుని ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆయన రక్తం కడిగిన ప్రతి బిడ్డను కూడా ఆయన చేయి పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే నేలను పడినా లేవలేక ఉన్నాడని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మరి కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా గుడ్డివారి కన్నులు తెరచేవాడు, యెహోవా కుంగిన వారిని లేవనెత్తేవాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించే దేవుడు అనమాట. మన దేవుడు అనమాట. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదనమాట. కీర్తన గ్రంథము 146:8వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 18వ వచనం ఇంకేం మాట్లాడుతున్నారంటే, నా కాళ్ళు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు అంటున్నారనమాట. 7 మార్లు పడిపోయినా కానీ దేవుడు లేవనెత్తే దేవుడు మన దేవుడు అనమాట. పడిపోవడం అంటే మరి అనారోగ్యంలో కావచ్చు, ఇంకా బాధల వేదనలో దుఃఖంలో పడిపోయిన దేవుడు లేవనెత్తే దేవుడు మన దేవుడు అనమాట. ఆపత్కాలంలో ఆయన మొర్ర పెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తే అనమాట మన దేవుడు. అయితే ఇక్కడ ఇంకా లోక సువార్త 12వ అధ్యాయము 6-7 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడను కదా, అయినను వాటిలో ఒకటైన దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వచనం మరి దేవుని యొక్క ఓదార్పును, కనికరాన్ని మరియు బలహీనులను ఆదుకునే మరి స్వభావాన్ని తెలియజేస్తుంది అన్నమాట. యెహోవా పడిపోవు వారందరిని ఉద్ధరించే దేవుడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడు అని మన దేవుడు ఇక్కడ మన ఈ వాక్యాన్ని ఇచ్చి మనం ధైర్యపరుస్తున్నారు అనమాట. దేవుడు మన సరిహద్దుల్లో సమాధానం ఉంచుతానంటున్నారు. ఇంకా మంచి గోధుమతో నేను తృప్తిపరుస్తా అన్నారు. ఇంకా నీ గుమ్మల గడిని బలపరిచి నీ వద్ద నీ పిల్లల్ని ఆస్వాదిస్తా అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. గుండె చెదురుని బాగు చేసే దేవుడు మన దేవుడు, ఆరుగాయాలను కట్టే దేవుడు మన దేవుడు అనమాట. ఏదైనా ఇంత మంచిగా వాగ్దానం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని ఇచ్చి మాకు ఆస్వాదించుంటండి, మా సరిహద్దుల విషయాలు పరిచుంటండి, మీ చేయి మాకు తోడుగా ఉంచుంటండి, మా కీడు రాకుండా ఉదాహరణ మమ్మల్ని తప్పించుంటండి. మీ తరపు రానయ్య మీరు ఇష్టమైన మీద పంట కూర్చోమని ఎదురుగా మనం బాగా దయచేయమని మా ప్రభుత్వ నిష్కరిస్తూ పరిశుద్ధమైన నామని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పై ఇచ్చేమని మనం చేసుకున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.